సమస్త కార్మికులారా ఏకం కండి, సమ సమాజ నిర్మాణం కై సంసిద్ధం కండి. సమస్త కార్మికులారా ఏకం కండి, సమ సమాజ నిర్మాణం కై సంసిద్ధం కండి. పోయేదేమి లేదు బాధలు కన్నీళ్ళు తప్ప, పోయేదేమి లేదు బాధలు కన్నీళ్ళు తప్ప. సమస్త కార్మికులారా ఏకం కండి, సమ సమాజ నిర్మాణం కై సంసిద్ధం కండి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కన్నుల పండగ జరుపుకుంటున్నటువంటి రోజు. ఈ యొక్క మేడే యొక్క ప్రాధాన్యత 1886 సంవత్సరం అమెరికా నగరం చికాగో నగరంలో కార్మికులు ఆనాడు రోజుకు 10 నుండి 16 గంటల పని విధానం కొనసాగుతుండేది. తన భార్యా పిల్లలను కూడా చూసుకునే పరిస్థితి లేదు. అటువంటి విధానానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఒక్కతాటిపై వచ్చి మే 1, 1886 చికాగో నగరంలో సమ్మెకు దిగడం జరిగింది. ఈ సమ్మెలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిరక్షితంగా కార్మికులపై లాఠీ చార్జీ, తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. వేలాది మంది రక్తంలో ముద్దై తడుస్తున్న తరుణంలో అందులో కార్మికులు లేచి తన చొక్కాను చింపి రక్తంలో ముంచి పైకి లేబట్టి ఇదే మా కార్మికుల జెండా, ఇదే మా ఎర్ర జెండా, కార్మికుల హక్కుల జెండా అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 8 గంటల పని విధానం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల యొక్క ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానానికి కాలరాస్తూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 44 చట్టాల సవరణని పేరు చెప్పి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి రోజువారీ పనిగా 12 గంటలు 16 గంటలకు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా సిఐటిగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనలో కూడా భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతా ఉన్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సుదీర్ఘకాలం 23 సంవత్సరాలు పోరాటం చేసి వెల్ఫేర్ బోర్డు సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వెల్ఫేర్ బోర్డులో ప్రభుత్వం మారినా కొద్దీ ప్రభుత్వాలు మారగానే కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డు డబ్బులను ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకొని కార్మికులకు అందాల్సినటువంటి డెత్ బెనిఫిట్సే కానీ, డెలివరీ బెనిఫిట్స్ కానీ, ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ కానీ రాకుండా జాప్యం చేస్తూ ప్రభుత్వాలు కార్మికులు మోసం చేస్తూ ఉన్నాయి. ఈ మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 782 కోట్లను కార్మికులకే ఉపయోగించాలి, ఇతర రంగాలకు ఉపయోగిస్తే భవన నిర్మాణ కార్మికులకు పోరాడే చరిత్ర ఉన్నది, అనుభవం ఉన్నది. దాన్ని సూక్ష్య తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెల్ఫేర్ బోర్డు కాపాడుకోవడానికి ముందంజలో ఉండాలని సిఐటి ఒలిగొండ మండల కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం జెండావిష్కరణ కార్యక్రమంలో కూడా గ్రామ పంచాయతీ కార్మిక వర్గం సంబంధించిన మండల అధ్యక్షులు నరసింహ గారు పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, అమాలి సంఘం, అమాలి సంఘం, అమాలి సంఘం, మేడే, మేడే, వేగరవై కార్మిక, వేగరవై కర్షక,
మెలిసి పలకవో అరుణ పతాకకు జై జై కలిసిమెలిసి పలకవో అరుణ పతాకకు జై జై కత్తులు దూసుకుపోయినా నెత్తుకుటేరులు పారినా కత్తులు దూసుకుపోయినా నెత్తుకుటేరులు పారినా ఎత్తిన జెండా దించకో అరుణ పతాకకు జై జై ఎత్తిన జెండా దించకో అరుణ పతాకకు జై జై బాంబుల వర్షపు కురిసిన బారుపి రంగులు బ్రోయినా బాంబుల వర్షము కురిసినా బాంబుల వర్షము మోగినా ఎత్తిన జెండా దించకో అరుణ పతాకకు జై జై ఎత్తిన జెండా దించకో అరుణ పతాకకు జై జై వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక కలిసిమెలిసి పలకవో అరుణ పతాకకు జై జై కలిసిమెలిసి పలకవో అరుణ పతాకకు జై జై పీడిత ప్రజల రక్తము త్రాగటి వారాల బెదరగం పీడిత ప్రజల రక్తము తాగటి వారము బెదరగం పీడిత ప్రజల రక్తము త్రాగటి వారాల ననసగం పీడిత ప్రజల రక్తము తాగటి వారము అనసగం ఆకాశమందున ఎగిరడి మన అరుణ పతాకకు జై జై ఆకాశమందున ఎగిరెడి మన అరుణ పతాకకు జై జై ఆకాశమందున ఎగిరడి మన విజయ పతాకకు జై జై ఆకాశమందున ఎగిరెడి మన విజయ పతాకకు జై జై వర్ధిల్లాలే అమాలి సంఘం వర్ధిల్లాలే వర్ధిల్లాలే అమాలి సంఘం వర్ధిల్లాలే వర్ధిల్లాలే ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే